సినిమాకి వెళ్దాం అనుకున్నాము. ఏదో అనుకున్నాము, ఏదో అయ్యింది. సో హాయ్ ఆల్. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము, అంటే ఒక చిన్న ఎడ్యుకేషనల్ పర్పస్ ఒకటి చూపిద్దాము అని చెప్పి చిన్న వీడియో. ప్లస్ యాక్చువల్లీ ఏమైందో మొత్తం చెప్తాను. సో ఇవాళ డేట్ వచ్చేసి 26 సండే. ప్రాబబ్లీ సండే అంటే ఏం ప్లాన్స్ ఉంటాయి మనకి? ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, లేదా సినిమాలకు వెళ్దాం, పబ్స్, లేకుంటే ఎన్నో షాపింగ్ మాల్కి వెళ్ళి టైం పాస్ చేయడం, రైట్? సో యాజ్ యూజువలీ ఏ సినిమాకి వెళ్దామని అనుకున్నాం, నేను మా అన్నయ్య. సో అనుకొని సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ప్రియారిటీ రేటింగ్స్ చూస్తాం, ట్రైలర్ చూస్తాం, కొత్త మూవీస్ ఏమున్నాయి, ఏంటిది, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, మూవీ ఎలా ఉందో అన్నీ చూస్తాం కదా. సేమ్ అలానే సో వి స్టార్టెడ్ సర్చింగ్ అనమాట. మేము ట్రైలర్ చూసాం, 2 మూవీస్. అందులో ఒక మూవీ బాగుంది, ట్రైలర్ బాగుందన్నమాట. సో ఓకే, రేటింగ్ కూడా చూద్దాము అని చెప్పి అన్నయ్య నేను అనుకోని రేటింగ్ చూసాం. సో రేటింగ్ చూస్తానికి మనం పెద్ద పెద్ద వెబ్సైట్లోకి వెళ్తాం కదా. సో అలా మేము ఒక పెద్ద వెబ్సైట్లోకి వెళ్ళాము. సో అక్కడ రేటింగ్ చూస్తున్నప్పుడు మేము ఒకటి ఫైండ్ వన్ అబ్నార్మల్గా ఒకటి ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే ఏదో తేడా ఉంది వెబ్సైట్లో, సంథింగ్ ఈస్ మిస్సింగ్. సో అదేంటి అని అనుకొని మాకు వచ్చేసి థియేటర్ వచ్చేసి అరౌండ్ 8 కిలోమీటర్స్ దూరం ఉంది. సో షోకి వచ్చేసి ఒక 40 మినిట్స్ టైం ఉంది. సో 40 మినిట్స్ ఉంది, మేము 8 కిలోమీటర్స్ అంటే మాకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి వీ కెన్ గో విత్ ఇన్ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు హార్డ్లీ. సో సరే, ఇంకో 20 మినిట్స్ టైం ఉంది కదా, వెబ్సైట్ అసలు ఏంటిది, దీని ఏదైనా ఒక రఫ్గా ఏదైనా చూద్దామని చెప్పి వి స్టార్టెడ్ డిగ్గింగ్. సో ఆ వెబ్సైట్ని డిగ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో చూపిస్తాను నేను ఏం ఫైండ్ అవుట్ చేశానో కూడా. సో వన్ ఆఫ్ ది వెబ్సైట్, మీకు ఈ వెబ్సైట్ మీరు ట్రస్ట్ మీ, మీరు కూడా ఎప్పుడైనా మూవీకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాపర్గా, అంటే ఎప్పుడైనా పాపులర్గా ఫ్రీక్వెన్సీగా వింటుంటారు ఈ వెబ్సైట్ రేటింగ్ కానీ, వెబ్సైట్ డొమైన్ కానీ. మీ లైఫ్లో పక్కా ఇప్పుడు వరకు అయితే ఐఎమ్ షూర్ మీరైతే ఈ వెబ్సైట్ పేరు పక్కా విని ఉంటారు. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ దట్. మేము వెళ్దాం అనుకున్న సినిమా పేరు మైకేల్ జాక్సన్ది. ఎందుకంటే రీసెంట్గా ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం మైకేల్ జాక్సన్ రీల్సే వస్తున్నాయి. ఆ, అదొక రీజన్. అండ్ యాజ్ ఎ ఫ్యాన్, సాంగ్స్ అంటే కొంచెం బాగుంటుంది, మ్యూజిక్ లవర్. సో మైకేల్ జాక్సన్ కాబట్టి వి థాట్ ఓకే మైకేల్ జాక్సన్. మాకు రేటింగ్ బాగుంది, 10కి 7.7 ఇచ్చారు, 28K మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు. అండ్ మై మై బయోపిక్ కదా, ఆబ్వియస్లీ మనకు నచ్చినట్టయితే స్టోరీ అయితే మార్చారు కావాలి. సో అక్కడ ఏముందో అదే తీస్తారు. సో చూద్దాము, బాగుంటుంది అన్న ప్లాన్లో వి థాట్. ఈ వెబ్సైట్ విజిట్ అయినప్పుడు మీ అందరికి నార్మల్గా అనిపిస్తుంది, బట్ డెవలపర్స్కి ఏమో కొంచెం డెవలప్మెంట్ ఎలిమెంట్స్, అదే ఇది ఇలా ఉంటే బాగుంది, ఇలా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వేరేలాగా అనిపిస్తుంది. యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వేరేలాగా అనిపిస్తుంది. అరే ఇక్కడ ఏదో ఏదో తేడాగా ఉంది, ఇక్కడ ఇది అంటే ఇది ఎందుకు పెట్టారు, దీన్ని ఏదో చేయొచ్చా, మనం దాన్ని ఏదో చేయొచ్చా అని కొంచెం అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలానే మేము డిగ్ చేయడం స్టార్ట్ చేసాం. యూఆర్ఎల్లో మేము కొంచెం అబ్నార్మల్గా ఫైండ్ అవుట్ చేసాం. అందులో ఏంటిదంటే ఈ ఐడి ఏదో ఇచ్చారు. మామూలుగా ఏముంటుంది, ఇప్పుడు అమెజాన్లో గట్రా మీరు ఓపెన్ చేస్తే అమెజాన్ యూఆర్ఎల్ ఏముంటుందో, ఒక ఐఫోన్ ఓపెన్ చేస్తే యూఆర్ఎల్ కూడా ఐఫోన్ అని ఉంటుంది కదా. సేమ్ అలానే ఇక్కడ మైకిల్ జాక్సన్ ఓపెన్ చేసినప్పుడు యూఆర్ఎల్ మైకిల్ జాక్సన్ ఉండాలి. ఇట్స్ అ బేసిక్ అన్నమాట. అది వాళ్ళు ఫాలో అవుతారో లేదో అపాన్ దెమ్. బట్ ఇక్కడైతే అలా లేదు, ఏదో ఐడి ఫాలో అవుతున్నారు వాళ్ళు, సంథింగ్ ఐడి. ఇట్స్ కాల్డ్ ఎనీ ఐడి, సెక్షన్ ఐడి అయితే అనుకుంటారు, ఏదైనా ఐడి ఒక ఒక టోకెన్ లాగా ఏదో ఐడి ఫాలో అవుతున్నారు. ఓకే డన్, లీవ్ అబౌట్ దట్. బేసిక్గా ఏవో 2, 3 ట్రిక్కులు, ఎక్కువ టైం లేదు మా దగ్గర కూడా. వీ డోంట్ వాంట్ యూస్ టూల్స్, అంత టైం అంతా ఎందుకు, మేము సినిమాలకు వెళ్ళాలనుకున్నాం కాబట్టి మేము అంత టూల్స్ గిల్స్ యూజ్ చేయాలని అనుకోలేదు. ఓకే, ఏదో బేసిక్ చేద్దామని వి థాట్ చిన్న ట్రిక్స్ యూజ్ చేసాం. సో అక్కడ చిన్న చేంజ్ చేస్తే ఏమైందంటే, కనిపించిందా? సో వీ కెన్ యాక్సెస్ ది మూవీ త్రూ వన్ ఆఫ్ ది బిగ్ రేటింగ్ వెబ్సైట్ నుంచి మేము మూవీ చూడగలుగుతున్నాం. లెట్ సి, చూడండి. ఓకే, ఇక్కడికి అయిపోయిందిరా అనుకుంటే అక్కడికి వదులుతామా? మనం వదలం కదా. మనకి ఒకటి దొరికిందంటే అది పూర్తి చేసే వరకు మనకు ఓపిక ఉండదు. సో అదే మనశ్శాంతి ఉండదు, సారీ. సో అందుకు మేము రిపోర్ట్ చేద్దాం దీన్ని యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ. మనం మూవీని చూసి ఏం చేస్తాము, ఇది ఒకవేళ ఎవరికైనా మిస్యూజ్, ఎవరికైనా
పైరేటెడ్ మూవీ కంపెనీ వాళ్ళ చేతిలో పడితే దేర్ కెన్ మిస్యూజ్ దిస్, ఈ ఆప్షన్ మిస్యూజ్ చేస్తారు అన్న ఒక ఒక థాట్తో వి స్టార్టెడ్ రిపోర్టింగ్ అన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది హ్యాకర్ వన్. సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ కానీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ హ్యాకర్ వన్ తెలుస్తుంది. సో ఇందులో మేము రిపోర్ట్ చేసాం. బేసికలీ మేము ఎలా అయితే రిపోర్ట్ చేస్తామో సేమ్ అలానే రిపోర్ట్ చేసాం. సో వెన్ వీఆర్ రిపోర్టింగ్, ఇది రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ మేము మూవీ అయిపోయింది, టైం అయిపోయింది మాకు. ఈవెన్ మేము బగ్ ఫైండ్ అవుట్ చేస్తాం కంటే రిపోర్ట్ చేసాం టైం ఎక్కువ స్పెండ్ అయింది మాకు. బగ్ మేము 10-20 మినిట్స్లో ఫైండ్ అవుట్ చేస్తే రిపోర్ట్ చేసాం 2 hours అయినా మేము రిపోర్ట్ చేయలేకపోయినాం. మేము మూవీకి కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఏమైందంటే మేము రిపోర్ట్ చేసేటప్పుడు ఇది ఏమంటుందంటే మామూలుగా డొమైన్ సబ్ డొమైన్ అని ఉంటుందన్నమాట. సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ డెవలపర్స్ ఆల్సో. సో సబ్ డొమైన్ ఏంటిది, ఇప్పుడు google.com అంటే gmail.com కూడా google.gmail.com అని ఇలా వస్తుందన్నమాట. సో అందుకు అది సబ్ డొమైన్ కిందకి అలా ఏదైనా ఒకటి గూగుల్ కింద వచ్చిందని సబ్ డొమైన్స్ అంటారు కదా. సేమ్ ఇలానే ఇక్కడ కూడా streamline.imdb. ఇక్కడ చూడండి .me ఉంది. .com ఉంటే ఓకే, ఇది తీసుకుందాం. కానీ హ్యాకర్ వన్ అంటే వాళ్ళ ఏదైతే చెక్ లిస్ట్ ఉంటుందో మనం సబ్మిట్ చేసే ముందు రన్ చెక్ కొట్టాలన్నమాట. ఎప్పుడైనా దీంట్లో రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు అన్ని ప్రాపర్గా ఉన్నాయి అంటే నీ రిపోర్ట్ కట్టు ఉందా, నువ్వు ప్రూఫ్స్ కట్టు ఉన్నాయా, టైం స్టాంప్ ఉందా, నీ ఐపీ అడ్రస్ ఉందా, ఇవన్నీ చూస్తుంది అన్నమాట. అది అన్నీ చూసిన తర్వాతనే రిపోర్ట్ తీసుకుంటుంది. సో ఇదేం చేసింది, కొన్ని మేము చాలా చేంజెస్ చేసాము. ఇప్పుడు ఇది మాకు ఫస్ట్ ఎర్రర్ ఏం కాదు. మేము చాలా చేంజెస్ చేసిన తర్వాత ఇంకా మేము వదిలేసిన తర్వాత లాస్ట్ అటెంప్ట్ ఇది. సో మేము ఎన్నో చేంజెస్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏమంటుంది, ఇది .me ఉంది, ఇది అసలు ఐఎండిబి సబ్ డొమైనే కాదు, ఇది వేరేదేదో తీసుకొచ్చి పెడుతున్నారు మీరు, మేము తీసుకోము, ఇది అసలు వనరబిలిటీ కిందకే రాదు, ఇది రిపోర్ట్ వ్యాలిడ్ కాదు అనేది. సరే వదిలేసాను, అట్లా అంటున్నావు కదా, ఓకే డన్. మేము ఇంకా అక్కడితో వదిలేసాం మేము, ఎందుకంటే అప్పటికే 2 hours స్పెండ్ చేసాం. మాకు అనిపించింది ఇది ఇది అవ్వదురా అని చెప్పి. సో వి థాట్ ఓకే. ఇప్పుడు మేము ఇంకొక వెబ్సైట్ అపెక్స్ అంటే ఇంకొక మూవీ ఓపెన్ చేస్తాను నేను. అపెక్స్ ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వాలి కదా. వీళ్ళు మాత్రం రేటింగ్ ఇచ్చారు అంతే, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 2 days ముందు రిలీజ్ అయింది, April 24th. ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ అన్నది. ఓకే, ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వాలి కదా, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పార్ట్నర్ కదా. పోనీ ఇది కూడా వద్దు, తెలుగు మూవీ యూత్. యూత్ ఇది ఎప్పుడు రిలీజ్ అయింది, ఇది కూడా ఇది రిలీజ్ అయింది, ఇది ఆల్రెడీ హెచ్డి ప్రింట్ కూడా వచ్చేసింది. సో ఇది కూడా నెట్ఫ్లిక్స్ పార్ట్నరే. సో నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ టోకెన్ ఇది ఉంది, ఐడి ఉంది కదా, సో ఇది తీసుకుంటున్నాను నేను. ఇది తీసుకొని ఇదైతే ఐఎండిబి వెబ్సైట్లోనే ఉంది కదా, ఇదైతే థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు. యాజ్ హ్యాకర్ అని చెప్పింది కదా, ఇది అసలు ఐఎండిబి కిందకే రాదని. సో ఇది తీసుకొని ఏదైతే ఇందాక స్ట్రీమింగ్ ఉందో streamimdb.me ఉందో దాని దగ్గర ఇక్కడ టోకెన్ మారుస్తున్నా. చూడండి క్లియర్ చూడండి, టోకెన్ మారుస్తున్నా. టోకెన్ చేంజ్ అయింది, ఇప్పుడు 3888 వచ్చింది. ఏది ఉంది 3888, దేనికి ఉంది, యూత్కి ఉంది. 3888 ఉంది, నేను ఎంటర్ కొడుతున్నా. యూఆర్ఎల్ పైన ఏమొచ్చింది, పైన ఇక్కడ యూత్ వచ్చింది, రైట్. చూడండి సరే, ఇప్పుడు దీనికి ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను అపెక్స్ వద్దు కానీ యూత్ YOUTH యూత్ 2026 స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరు, ఇక్కడ ఏముంది, నెట్ఫ్లిక్స్. సో ఈ మూవీ దేంట్లో ప్లే అవ్వాలి, నెట్ఫ్లిక్స్లో ప్లే అవ్వాలి. దేంట్లో ప్లే అవుతుంది, imdb.streaming.me అన్న వెబ్సైట్లో ప్లే అవుతుంది, అంటే సర్వర్లో. అంటే ఇక్కడ ఏదో అది వాళ్ళ ఇంటర్నల్ సర్వరు ఏదైందో, ఇట్ మేబీ ఐఎమ్ నాట్ షూర్. బట్ నా ప్రయత్నం ఏంటిదంటే ఐ వాంట్ టు లెట్ దెమ్ నోటీస్ దిస్, వాళ్ళ నోటీస్లోకి తీసుకెళ్ళాలని జస్ట్ ఐమ్ ట్రయింగ్ సంథింగ్ టు పోస్ట్ అండ్ యాజ్ ఎ ఎడ్యుకేషనల్ పర్పస్. యూ కెన్ ఆల్సో నో, మీరు కూడా ఏదైనా ఇలాంటి వనరబిలిటీస్ అయిన వెబ్సైట్లో అనుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు రిపోర్ట్ అని చెప్పి మీకు రిపోర్ట్ చేస్తాం. కానీ ఇలాంటి ఇష్యూస్ అయినా ఫేస్ చేస్తే
ఇట్ విల్ హెల్ప్ఫుల్ అని ఒకటే ఒక రీజన్తో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఓకే, చూడండి హెచ్డి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.